అంటే 2019 2018 ఎన్నికలలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇటువంటి చాకు లాంటి నాయకుడు AK-47 లెక్క ఉన్న రేవంత్ రెడ్డిను అసెంబ్లీలో చూడొద్దు అని కేసీఆర్ అనుకొని కొడంగల్ ఒడగొడితే మల్కాజ్గిరి టికెట్ తీసుకొని రేవంత్ అన్న రాగానే మల్కాజ్గిరి ప్రజలు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మా సొంత అన్న వచ్చిండు ప్రజా గొంతుక కేసీఆర్ అన్యాయాన్ని ఎండగొట్టాలంటే కేసీఆర్ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక రేవంత్ అని చెప్పి అందరూ కులాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మరి ఓటేసి గెలిపించి ఢిల్లీ పంపించిన ఘనత ఈ మల్కాజ్గిరి ప్రజలదని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా. మరి మీరు గుండెల్లో పెట్టుకొని మనం కష్టపడి పని చేసి పంపిస్తే మరి అన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడై రాష్ట్రాన్ని చుట్టుముట్టి ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించిండు. ఈ దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి, దుర్మార్గం పాలన పోవాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ 5 నెలల్లో ఇంటికాడ ఉండకుండా మరి ఈ యొక్క రాష్ట్రంలో జిల్లాలు తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు మరి 6 గ్యారంటీలు కూడా మరి అన్ని కంప్లీట్ ఆల్మోస్ట్ చేయడం జరిగింది. ఇవాళ టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వారికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి మీద మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆ రోజు 10 సార్లు 14లో ఇచ్చిన హామీలు 18లో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే. మరి తలకాయ ఏడబెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారిని అడిగే అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ నేను మన ముఖ్యమంత్రి అన్నను రేవంత్ అన్నను కొంపల్లి మున్సిపాలిటీ కన్నా ప్రత్యేకంగా ఒక 25 కోట్లు మీరు శాంక్షన్ చేయించాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ తరఫున, అదేవిధంగా దుందిగల్ మున్సిపాలిటీలో కూడా ఒక 25 కోట్లు, నిజాంపేట్ కార్పొరేషన్లో కూడా మరి గతంలో ఫండ్స్ లేవని చెప్పారు, వాళ్ళకు కూడా ఒక 25 కోట్లు మీరు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించాలని చెప్తూ ఇవాళ ఏ ఊపుతున్నది వచ్చిరో 13 తారీఖు దాకా చెయ్యి గుర్తుగా ఓటేసి రేవంత్ అన్న రాష్ట్రంలో 14 సీట్లు అంటుండు. మన ఒక సీటు కూడా సునీతా మహేందర్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపించాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు మన